కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాము ఆనందంగా ఉన్నామని రైతులు అంటున్నారు. పల్నాడు జిల్లా కురజాలలో కిసాన్ సదస్సు 2025ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రైతులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు వ్యవసాయం గురించి రైతులకు అవగాహన కల్పించారు. స్థానిక ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దీనిపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు అందిస్తారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో కిసాన్ మేళా 2025 ప్రారంభమైంది. దీనికి ముఖ్య అతిథిగా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి గొట్టిపాటి రవికుమార్ కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావుతో పాటు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమానికి రైతులు శాస్త్రవేత్తలు అనుసంధానించే విధంగా కూడా ఈ కార్యక్రమం ముందుకు సాగుతుంది. మరోపక్క రైతులకి ఎలాంటి పంటలు వేయాలి అనే దాని మీద శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన చేసే విధంగా కూడా ఈ సభా ప్రాంగణం జరుగుతుంది. అయితే రైతులకు సంబంధించి ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో సంవత్సరానికి 3 పంటలు పండే విధంగా కూడా సాగర కాలువకు సంబంధించి కూడా నీళ్లు వచ్చే విధంగా కూడా రైతులకు అనుసంధానం చేస్తూ రైతులతో ముఖాముఖి శాస్త్రవేత్తలతో మాట్లాడుతున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు కురజాల నియోజకవర్గంలో కిసాన్ మేళా గౌరవ శాసనసభ్యులు శ్రీ ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవి గారు, పార్లమెంటు సభ్యులు లావు కృష్ణదేవరాయలు గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఈ కిసాన్ మేళా రైతులకు ఒక అవగాహన కల్పించి పంట మార్పిడి చేసి అధిక దిగుబడులు పొందాలని శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమాన్ని నిర్మించారు. ఈ కార్యక్రమంలో వేలాదిగా రైతులు పాల్గొని వారికి నచ్చిన విధంగా రకరకాల సీడ్స్ విత్తనాలు, అంటే ఏ పంట ఏ దిగుబడి వస్తుందో సీడ్స్ విత్తనాలను, అదేవిధంగా వ్యవసాయ పనిముట్లను, వ్యవసాయకి సంబంధించిన ప్రతి ఒక్కటి ఈ స్టాండ్లు రూపంలో స్టాళ్ళు పెట్టి రైతులకు ప్రదర్శన రూపంలో చూపించడం జరుగుతుంది. ఈరోజు గురజాల నియోజకవర్గం నడికుడి మార్కెట్ యార్డ్లో రైతుల పండగ వాతావరణంగా ఉంది. కూటమి ప్రభుత్వం అంటేనే రైతుని దేవుడిగా చూసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారు. కిసాన్ మేళా అనేది చాలా శుభపరిణామం అండి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు సంబంధించినటువంటి ఒక మంచి ప్రోగ్రాం చేయడం అనేది, అది కూడా గురజాల నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ ఎరపతినేని శ్రీనివాసరావు గారి సహకారంతో వారి ఆధ్వర్యంలో చేయడం అనేది చాలా గొప్ప శుభపరిణామంగా మేము రైతులుగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, వివిధ రకాల కంపెనీలు ప్రతినిధులు కావచ్చు, లేకపోతే ట్రాక్టర్లకు సంబంధించిన కావచ్చు, విత్తన ఉత్పత్తికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అన్ని రకాలు రైతు భూమిలో అడుగుపెట్టిన దగ్గర నుంచి తన పంటని బయటికి తీసుకొచ్చిన దాకా రైతుకు సంబంధించి ఏదైతే అవసరం అయితే ఉన్నాయో వాటన్నిటిని ఒకే వేదిక మీదకి తీసుకుని వచ్చేసి వాటన్నిటికి సంబంధించినటువంటి రైతులకి కావాల్సినటువంటి అవసరాలు, రైతు విత్తనం తీసుకున్న కాడ నుంచి పంట అమ్మేదాకా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే రైతు లబ్ధి పొందుతాడు అనే ఒక విషయాన్ని ఈ వేదిక ముఖంగా రైతులు అందరికీ తెలిసే విధంగా చేయడం అనేది చాలా మంచి పరిణామం. ఇప్పటికే వ్యవసాయ రంగం నష్టాల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో రైతును కాపాడాలని, వ్యవసాయ రంగాన్ని బ్రతికించాలని చెప్పేసి తాను చేస్తున్నటువంటి ప్రయత్నం మనస్ఫూర్తిగా ఎరపతినేని శ్రీనివాసరావు గారికి రైతాంగం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే వ్యవసాయదారులు కావచ్చు, రైతులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా ప్రాంతంలో కిసాన్ మేళా జరగడం చాలా ఆనందంగా ఉంది అని కూడా రైతులు చెప్తున్న పరిస్థితి. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి కిసాన్ మేళాలు నిర్వహిస్తే రైతులందరూ ఆనందం వ్యక్తం చేస్తారు. రైతులు ఈ విషయంలో చాలా అంటే ఏ పంట వేయాలి అనే దాని మీద కూడా ఒక అవగాహన ఉంటుంది. శాస్త్రవేత్తలు రైతులు అనుసంధానంగా ఉంటే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే రైతులకు అవగాహన కూడా వస్తుందంటూ కూడా రైతులు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, నడికుడి నుంచి. వర్షాకాలం మొదలై 2 నెలలు గడుస్తున్న వానదేవుడు